రుణమాఫీ 4వ విడత అర్హుల జాబితాను సర్కార్ ఆన్లైన్లో పెట్టింది. 3వ దశ తరువాత వచ్చిన 41,000 ఫిర్యాదుల్ని పరిష్కరించి 4వ విడత లబ్ధిదారుల పేర్లను ప్రకటించింది. తాజా జాబితా మాఫీ మొత్తం 239 కోట్లుగా తేలిందని ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు సి. కుటుంబరావు వెల్లడించారు. సాధారణ ఉద్యాన పంటల రుణమాఫీ వివరాల్ని రైతులు పాత వెబ్సైట్లోనే ఆధార్ లేదా రేషన్ కార్డు నెంబర్తో పరిశీలించుకోవచ్చని తెలియజేశారు. 99% ఫిర్యాదుల్ని పరిష్కరించినందున ఇక ముందు ఫిర్యాదులు స్వీకరించేది లేదని స్పష్టంగా చెప్పారు. అయితే బ్యాంకు తప్పిదాలతో మాఫీ వర్తించని నిజమైన ఖాతాలు మాత్రం సంబంధిత ధృవపత్రాలతో దరఖాస్తు చేస్తే పరిశీలిస్తామని పేర్కొన్నారు. నెలాఖరుకి 2వ విడత సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4వ దశ రుణమాఫీ జాబితాను కూడా విడుదల చేసింది. అయితే ఈ 4వ దశ రుణమాఫీకి సంబంధించి ఎవరెవరికి వర్తిస్తుంది ఏంటి అనే విషయాలు వెల్లడించేందుకు మనతో ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, రాష్ట్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న 4వ దశ రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? ఇప్పుడు 3వ దశ రుణమాఫీ అనమాట, అంటే థర్డ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని కంప్లైంట్లు ఉన్నాయంటే పర్సనల్గా తీసుకోవడం జరిగింది. ప్లస్ రైతు కోసం చంద్రన్న టూర్లో కూడా ఎవరైతే ఇచ్చారో కంప్లైంట్లు అవన్నీ కూడా తీసుకుని సైమల్టేనియస్గా ఇటు ఉద్యానవన పంటలది కూడా అనమాట ఎన్రోల్మెంట్ చేస్తారు, రెండు ఒకేసారి ఇద్దామని చెప్పేసి అనమాట ఖరారు చేయడం జరిగింది. 4th ఫేజ్ రిజల్ట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అనమాట రుణమాఫీ దాదాపు 41,000 పైన అనమాట దాదాపు సార్ట్అవుట్ చేయగలిగాం, క్లియర్ చేసాం. అందులో కొత్త అకౌంట్లు కూడా ఉన్నాయి. దాదాపు 239 కోట్లు ఉట్టి 4th ఫేజ్ అమౌంటే అవుతుంది. అంటే ఇమీడియట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద దాదాపు 84 కోట్లు అవుతుంది అనమాట. ఓవరాల్గా మాత్రం దాదాపు మ్యాక్సిమం 99% కంప్లైంట్స్ రిజాల్వ్ చేశామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. 4వ దశ రుణమాఫీకి సంబంధించి రైతులు ఎలా చూసుకోవచ్చు? అంటే పాత ఆన్లైన్ సిస్టమ్ ద్వారానైనా లేకపోతే కొత్తగా ఏమైనా పెట్టారా? వీళ్ళకంటే ప్రత్యేకంగా ఏమైనా కేటాయించడం జరిగిందా? లేదండి, సేమ్ అదే ఏపీ సిబిఎస్ పోర్టల్ అని చెప్పేసి పెట్టామన్నమాట. దాని కిందే ఉంటుంది లోన్ స్టేటస్ కింద. అయితే ఈసారి ఒక్క మైనర్ చేంజ్ చేసామన్నమాట. ఎందుకంటే క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది డైరెక్ట్గా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని వాళ్ళ ఆధార్ నెంబర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఆధార్ నెంబర్ కానీ కొడితే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఉద్యానవనం కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా అనమాట కలిపి ఎవరికైనా 2 ఉద్యానవనంది కొంచెం అగ్రికల్చర్ది వ్యవసాయంది పంట రుణం కొంచెం కనుక మాఫీ వస్తే కూడా కంబైన్డ్ ఒకటే షీట్లో కనపడాలి కాబట్టి ఆ విధంగా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వెబ్సైట్ ఇమీడియట్గా కొట్టాలి అని అంటే కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళమని చెప్పేసి చెప్తాను. apcbsportal.ap.gov.in/loan status దానికి వెళ్ళేసి కొట్టి చూసుకోవచ్చు. ఇటు ఆధార్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ కొట్టేసి. ఈ 4 దశల్లోనూ మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ జరిగినట్లేనంటారా? ఇంకేమైనా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న అందరిది పరిష్కరించడం జరిగిందండి, ప్రతి చిన్న ఫిర్యాదు. ఎందుకంటే ఇదివరకు కూడా చెప్పాం, ఎక్కడైతే నో డేటా ఉందో బ్యాంకర్స్ని పర్సూ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా నో డేటా స్టేటస్ తీసుకున్నమాట క్లియర్ చేయడం కూడా జరిగింది. ఈసారి ఫిర్యాదులు పరిష్కరించడం జరిగింది. టెక్నికల్ మేజర్ ప్రాబ్లం ఏదన్నా అనమాట, ఒక పర్టికులర్ మిస్టేక్ వలన ఏ బ్యాంకర్ మిస్టేక్ వలన అయ్యింది అని అంటే కనుక సెంట్రల్ గ్రీవెన్స్ సెల్కి కనుక అది పెడితే దాన్ని కమిటీ నెలకు ఒకసారి విచారించి అనమాట తీసుకోవటం జరుగుతుంది. మీరు చెప్పినట్లుగానే కొన్ని బ్యాంకర్లు ఇంకా కనుక డేటా పంపకపోతే, మీరు ఫోర్స్ చేస్తున్నా వాళ్ళు బ్యాంకర్లను అడిగినా సరే ఇంకా డేటా పంపించకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? బ్యాంకర్ల మీద ఏమైనా చర్యలు అవి తీసుకునే అవకాశం కూడా ఉందంటారు? లేదండి, బ్యాంకర్స్ పంపించలేదంటే ఏదో కారణం, గట్టి బలమైన కారణమే ఉంటుందన్నమాట. ఎందుకంటే అదర్వైజ్ బ్యాంకర్స్ పంపించకుండా లేరు. అండ్ ఇంకోటి కూడా ఆలోచించాలి, బ్యాంకర్స్ కూడా 2013-14 అకౌంట్స్ ఆల్రెడీ ఆర్బీఐ ఆడిట్ అలాది అయిపోయింది. 14-15 కూడా ఆడిట్ అయిపోయింది. 15-16 కూడా ప్రాసెస్లో ఉంది. కాబట్టి అన్లెస్ ఎవిడెన్స్తో పాటు అనమాట ఎవరన్నా రైతు కానీ ఎవరన్నా బ్యాంకర్ ఇట్లా తప్పు చేశారని పూర్తి స్థాయి ఎవిడెన్స్ తోటి ఉంటేనే బ్యాంకర్స్ కన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని ఏమన్నా పరిశీలించగలుగుతాం. ఫైనల్గా రాష్ట్రంలో ఇంకా రైతులు ఎవరైనా సరే మాకు రుణమాఫీ కాలేదు, మేము అన్ని అర్హతలు ఉన్నా అని చెప్పి ఎవరైనా ఫిర్యాదు ఇస్తే జిల్లాల వారీగా ఫిర్యాదు కేంద్రాలు కొనసాగుతాయంటారు, లేదా కేవలం హైదరాబాద్లో ఉన్న రైతు సాధికారిక సెల్కి రావాలంటారా? లేదండి, ఫిర్యాదులు తీసుకోవటం అంటూ ఉండదు. ఎందుకంటే 4th ఫేజ్ అయిపోయింది. రైతు కోసం చంద్రన్న టూర్ అప్పుడు కూడా తీసుకున్నాయి, అన్నీ కూడా పరిష్కరించడం అయిపోయింది. కాబట్టి రైతులు కూడా చూసుకోవాలి, ఎవరిదైతే వాళ్ళది జెన్యున్గా ఎలిజిబిలిటీ ఉన్నాయి అన్నీ కూడా మేము క్లియర్ చేశాం కాబట్టి మనకు ఎందుకు రాలేదు అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటే కనుక వాళ్ళకి అర్థం అవుతుంది చాలా వరకు అనమాట. మేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫిర్యాదులు. ఇందాక
నేను అన్నట్టు అనమాట, ఏదన్నా మేజర్ ప్రాబ్లం తోటి ఏదన్నా ఉండుంటే కనుక సెంట్రల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీకి రిఫర్ చేస్తే దాన్ని బట్టే చెక్ చేస్తామండి. సెంట్రల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ సెక్రటేరియట్ అందరికీ తెలిసిందేనమాట. ఆరు రైతు సాధికార సంస్థకి ఇచ్చినా కూడా చూస్తాము. బట్ డెఫినెట్లీ దాంట్లో మేము బ్యాంకర్ తోటి వెరిఫై చేసి కానీ అన్ని చెక్ చేసి కానీ మిస్టేక్ అయ్యింది ఏదన్నా జెన్యూన్గా అని చెప్పేసి అని అంటేనే చూస్తాం, కానీ అదర్వైజ్ ఫిర్యాదులు తీసుకోవటం అంటూ జరగదు. రెండో ఇన్స్టాల్మెంట్ కూడా ఈ నెలాఖరు లోపల ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కాబట్టి దానికి కూడా మేము స్టెప్స్ తీసుకుని వడ్డీలు క్యాలిక్యులేట్ చేసి మొత్తం వేసి ఆఫర్ ఇవ్వాలి. ఎందుకంటే మాకు చాలా వరకు రైతుల దగ్గర నుంచి డిమాండ్ ఉందన్నమాట. రెండో ఇన్స్టాల్మెంట్లు మాకు పూర్తిగా కాకపోయినా కూడా మాకు వడ్డీ ఎంత వస్తుందో కూడా మాకు తెలుస్తుంది కదా అని చెప్పేసి అనమాట. ఎందుకంటే ఇవాళ 10% వడ్డీ ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు బాండ్లు ఇచ్చే రోడ్ మ్యాప్ కూడా మేము ఇచ్చాం ఆల్రెడీ. బాండ్లు కూడా అనమాట నెక్స్ట్ 10 daysలో డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్కి కూడా స్టెప్స్ తీసుకుని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఫిర్యాదుల గురించి మాత్రం ప్రభుత్వం పరిశీలించదు. ఇది రాష్ట్రంలో రైతు రుణాల మాఫీకి సంబంధించి ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు గారి స్పందన. కెమెరామెన్ ఏ నాగరాజ్తో విఎస్ఎం కృష్ణ, ఈటీవీ న్యూస్.